ఈ రోజు ఆ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. త్వరలోనే 2-3 ఆదోని భాస్కర్ రెడ్డి కాలనీలో జనసేన పార్టీ ఇన్ఛార్జి గోరంట్ల శ్రీ మల్లప్ప స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఇక ప్రతి కుటుంబ సమస్యను శ్రద్ధగా వింటూ వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. జనసేన ఎల్లప్పుడూ ప్రజల పక్కన నిలబడుతుందని, సమస్య పరిష్కారం వరకు అండగా ఉంటుందన్నారు. ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం ప్రజలతోనే ఉండాలని భరోసా ఇచ్చారు. భాస్కర్ రెడ్డి కాలంలో ప్రజల దానికి జనసేన పార్టీ ఇంటింటికి ప్రజల సమస్యలు ప్రభుత్వం అందిస్తూ ఉన్నటువంటి సంక్షేమం గురించి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడ అక్క వాళ్ళ కుటుంబం ఇంటికి వచ్చాను. నేను ఇంకా అక్కడ వస్తూ ఉన్నటువంటి సందర్భంలో అన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు నాకు 3 పిల్లలు ఉన్నారన్నా, 3 పిల్లలకి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు పడతా ఉన్నాయన్నా, 45,000 రూపాయలు డబ్బులు పడినాయి. 2 నెలలకు ఒకసారి ఉచిత సిలిండర్ అయినా సరే, ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి మా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అమ్మవారు తల్లికి వందనం పడతా ఉందని చెప్పి ప్రజలు ఆ యొక్క ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ సమస్యలు ఏదైనా ఉంటే జనసేన పార్టీ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా సమస్యలన్నిటినీ కూడా పరిష్కరిస్తామని ఈ మీడియా